ఇప్పటి వరకు నాకు ఏ మూవీ ఇయ్యని ఎక్స్‌పీరియన్స్ 'తెలుసు కదా' మూవీ ఇచ్చింది. నేను ఎగ్జాజరేట్ చేయలేదు. ఎందుకో చెప్తా వినండి. ఈ మూవీ పుణ్యమాని నేను చాలా కాంట్రడిక్షన్స్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. టు స్టార్ట్ విత్ సాంగ్స్. రోజుకి మినిమమ్ 2, 3 సార్లయినా వినేవాడిని. ఐ లైక్ ది సాంగ్స్ వెరీ మచ్. మెల్లగా టీజర్ రిలీజ్ అయింది. ఐ హేటెడ్ ఇట్. కుడెంట్ వాచ్ ఇట్ కంప్లీట్‌లీ. అసలు ఏంట్రా బాబు అనుకున్నాను. అదే పనిలో ట్రైలర్ రిలీజ్ అయింది. సడెన్‌గా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. ఒక ఫీమేల్ డైరెక్టర్ పర్స్పెక్టివ్‌లో మేల్ ఈగోని ఎలా హ్యాండిల్ చేస్తారో అని ఒక థాట్ వచ్చింది. అండ్ ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. మార్కెటింగ్ రన్‌లో శ్రీనిధి శెట్టి కొంచెం డిటాచ్డ్‌గా, కాస్త లో ఎనర్జీలో కనిపించడంతో ఇదేదో తేడా కొట్టేలా ఉంది అనే డౌట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి హమ్మయ్య! బానే పోతుంది. ఇట్స్ ఫన్నీ అండ్ రైటింగ్ ఆల్సో ఫెల్ట్ డీసెంట్. ఇదే మీటర్‌లో కంటిన్యూ అయితే 'జాక్' తర్వాత 'సిద్దుకి' ఓ మంచి జాక్‌పాట్ తగులుతుంది అని అనుకున్నా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ అయ్యింది. షూ! ఓకే. ఇట్ హ్యాపెన్స్. ఆల్ రైట్ అనుకోని 2 చేతుల్లో జేబులు పెట్టుకొని సైలెంట్‌గా బయటికెళ్ళిపోయా. పోనీ అలా అని సినిమా మరీ అంత చెత్తగా ఉంది, పాజిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. పాజిటివ్ పాయింట్ ఫర్ మీలో ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది, ఐ హావ్ టు రియల్లీ అప్రిషియేట్ నీరజ కోన గారి పర్స్పెక్టివ్. ఒక ముగ్గురు వియర్డ్ అడల్ట్స్ మధ్యలో డ్రామా అండ్ ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్స్‌ని బాగా హ్యాండిల్ చేశారు. అండ్ షీ ఆల్సో హ్యాండిల్డ్ ద సైకలాజికల్ యాస్పెక్ట్ ఆఫ్ ద మేల్ క్యారెక్టర్, అదే మన హీరోది. వెరీ మెచ్యూర్డ్‌లీ, వెరీ గుడ్. యాక్టింగ్ వైస్ ఆల్ ది యాక్టర్స్ డిడ్ ఎ డీసెంట్ జాబ్. బట్ ఫర్ మీ, హర్ష ఫెల్ట్ వెరీ రిలేటబుల్, గ్రౌండెడ్ అండ్ యాక్చువల్లీ ఫనీ. తమన్ గేవ్ ఎ చాట్ బస్టర్ ఆల్బమ్, మనందరికి తెలుసు. బట్ హీ ఓవర్ స్కోర్డ్ ద మూవీ యాజ్ యూజువల్. ఈ యాస్పెక్ట్ అసలు ఇంకా మారదు అని నేను యాక్సెప్ట్ చేసేసి ముందుకెళ్తున్నా. ఓకే. ఏది నచ్చలేదు స్పెసిఫిక్‌గా చెప్పాలంటే కొన్ని పాయింట్స్. మూవీ స్టార్ట్ బానే అయినా ఇట్ ఈవెన్చువల్లీ లూజెస్ ట్రాక్ ఆఫ్ వాట్ ఇట్ వాంట్స్ టు కమ్యూనికేట్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అనేది సైడ్ రీల్ అయిపోతుంది. స్టార్టింగ్‌లో అందరి క్యారెక్టర్స్‌ని బాగా బ్యాలెన్స్ చేసినా ఎండింగ్‌లో దే కాప్ అవుట్ అండ్ దే స్టార్ట్ గ్లోరిఫైయింగ్ సిద్దుస్ క్యారెక్టర్. దే ట్రై టు పోర్ట్రే హిమ్ అండ్ హిస్ టాక్సిసిటీ యాజ్ ఐడియల్ మ్యాన్, విచ్ మేడ్ మీ ఫేస్ పామ్ రియల్ హార్డ్. టెక్నికలీ సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ పెద్ద దెబ్బేసింది. ఇట్స్ వెరీ అండర్‌వెల్మింగ్. లాట్ ఆఫ్ లేజీ స్లో మోషన్ షాట్స్ అండ్ రొటీన్ విజువల్స్. ఓవరాల్ సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పురా బాబు ఇదంతా సోదెందుకు అంటే, నేను ఫస్ట్‌లో చెప్పా కదా, సేమ్ కాంట్రడిక్షన్స్. కొత్తగా ఉంది కానీ కొత్తది కాదు. డైలాగ్స్ బాగున్నాయి, రైటింగ్ వర్కౌట్ అవ్వలేదు. యాక్టింగ్ బాగుంది కానీ దే డోంట్ ఫీల్ లైక్ రియల్ పీపుల్. మ్యూజిక్ బాగుంది, స్కోర్ మిస్ మ్యాచ్ అయిపోయింది. సినిమా కాస్త బాగా అనిపించింది, కాస్త చిరాకేసింది. ఏదేమైనా ఇంపాక్ట్ ఏంటి అంటే, ఇదొక షార్ట్ ఫిల్మ్‌కి ఎక్కువ, ఫీచర్ ఫిల్మ్‌కి కాస్త తక్కువగా అన్‌ఫార్చునేట్‌గా మిగిలిపోయింది. చాయిస్ ఆఫ్ సినిమా సేస్ ఇట్స్ జస్ట్ అనదర్ మీడియాకర్ టైమ్ పాస్ ప్రొడక్ట్. డ్రాప్ ఎ కామెంట్ ఇఫ్ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ అవర్ ఒపీనియన్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మేక్ ష్యూర్ యూ డోంట్ మిస్ అవర్ కిక్ యాస్ కాంటెంట్. అంటిల్ నెక్స్ట్ టైమ్, సీ యూ.